మురళీనగర్లోని సాగర్ నివాసంలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కళ్యాణ తరంబ్రాలను పెద్ద ఎత్తున మహిళలకు పంపిణీ చేశారు. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు నేతృత్వంలో వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీదేవి అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గణేష్ కుమార్ రాజు ఆకాంక్షించారు. మురళీనగర్ సాగర్ నివాస్లో 33వ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గత 32 సాగర్ నివాస్లో కొలువైన శ్రీదేవి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగిన కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా వైదికులు శేషస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆదివారం ప్రాతకాల అర్చన, బాలభోగం, నిత్య విశేష హోమాలు, కుంకుమార్చనలు జరిగాయి. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, మేనేజింగ్ పార్ట్నర్ వాసుదేవ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనారాయణల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ओम श्री महालक्ष्मी देवी स्वाहा। ओम श्री ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद। ओम श्री ह्रीं क्लीं ओम श्री महालक्ष्मी देवी स्वाहा। ओम श्री ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद। ओम श्री ह्रीं क्लीं ओम श्री महालक्ष्मी देवी स्वाहा। సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం రోజునే సాగర్ నివాస్లోని లక్ష్మీనారాయణుల కళ్యాణం జరగడం విశేషమని వైదికులు శేషస్వామి చెప్పారు. ఉత్తరాంధ్రల ఆరాధ దైవంగా అప్పన్నస్వామి విరాజులుతుంటే లక్ష్మీనారాయణ కళ్యాణం మురళీనగర్లోని సాగర్ నివాస్లో జరగడం విశేషమన్నారు. 33 సంవత్సరాలుగా నిర్విరామంగా కళ్యాణం జరపడం, పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని చెప్పారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖ నగరాధిపం. శ్రీ లక్ష్మీనారాయణులు దివ్య దంపతులుగా శ్రీ సాగర నివాస్ మురళీనగర్లో శుభ సంకల్పంతో ప్రతిష్ట గావింపబడి సుమారుగా 33 సంవత్సరాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వామి సకల సౌభాగ్యాలు చేకూర్చే దయాగుణ సంపన్నురాలైన లక్ష్మి కలసి వెరసి శ్రీ సాగర్ నివాసలో వేంచేసి శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధనలు నిత్య పూజలు అందుకుంటూ చైత్రమాసంలో చైత్రశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణం చేయడం ఆనవాయితీ, వార్షికం అని అంటారు. శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో ప్రతిష్ట గావింపబడి నేటికి 33 సంవత్సరాలు నిరాటంకంగా కళ్యాణం జరుగుతోంది. శ్రీమాన్ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే శ్రీమాన్ కమలనాభ శర్మ గారు, వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు వారి స్నేహితులు, బంధుమిత్రులు అందరూ కలిసి ఏడాదిలో ఇది మహాపండగగా భావించి లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని చేస్తారు. సహృదయశీలైనటువంటి శ్రీమాన్ శ్రీదేవి రాజు గారుగా, సాగర్ రాజు గారుగా, రామకృష్ణరాజు గారు పేరుగాంచారు. వారి అన్యోన్యమైన స్నేహానికి నిదర్శనం కమలనాభ శర్మ గారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. వ్యాపార రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో,
సేవారంగంలో కాలగమనంలో స్వామి సన్నిధికి చేరుకున్నారు ఇరువురు. మళ్ళా స్వామికి జరిగే సేవా కైంకర్యములకు లోటు లేకుండా వాళ్ళ కుమారులు శ్రీమాన్ కమలనాభ శర్మ గారు అబ్బాయి శ్రీమాన్ వాసుదేవ శర్మ, రామకృష్ణరాజు గారు అబ్బాయి శ్రీమాన్ గణేష్ కుమార్ వర్మ గారు మళ్ళా నాన్నగారిచ్చిన పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవంలో నిన్నటి రోజు అనగా చైత్ర శుద్ధ దశమి నాడు సాయంత్రం సంకల్పం ప్రారంభించడం జరిగింది. అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని, అయ్యవారి దగ్గర అనుమతి తీసుకొని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, ఋత్విక్ వరుణము అని ఆగమ పద్ధతిలో ఏవేవి చేయాలో అన్ని కార్యక్రమాలు ముందు రోజు మండపారాధన, మండపావాహన, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమములు జరిపి మరుసటి రోజు అనగా ఏకాదశి నాడు అమ్మవారికి అయ్యవారికి నిత్య ప్రాబోధికం అంటే మేలుకొలుపు సుప్రభాతం దగ్గర నుంచి అర్చన వరకు జరిపారు 1వ దశ. ఇక 2వ దశగా అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని ఇది శ్వేతశిలామూర్తి అంటే పాలరాతితో ఉన్న అమ్మవారు. ఆ అమ్మవారికి ఎదురుగా ఒక దర్పణం అర్థం పెట్టారు. ఆ అద్దం దగ్గర అమ్మవారి శక్తిని ద్విగుణీకృతం చేసే దర్భలతో చేసే కూర్చుని పెట్టి ఆగమ సాంప్రదాయంలో బింబ ప్రతిబింబ న్యాయంలాగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని స్నపన మహోత్సవంగా నవకలశ స్నపనంగా జరిపించడం జరిగింది. ఇప్పుడు ఆ స్నపనం కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి స్థానికంగా ఉండే మహిళామ తల్లులందరూ కలిసి వారి స్వహస్తాలతో లక్ష్మీ సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారు ఇంతమంది తల్లులచే కుంకుమార్చన అందుకున్న అమ్మ ఆ కుంకుమను తీసుకొని అమ్మవారు పాదాల దగ్గరికి చేర్చడం జరుగుతుంది. కుంకుమ పూజ పూర్తయిన తరువాత విశేష హోమములు జరుగుతాయి. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆగమోక్త మంత్రాలతో ఆ అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. హోమం జరిగిన తరువాత ఎప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం వెంటనే ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత కార్యక్రమాన్ని పరిసమాపన పరిపూర్ణ దశకు వస్తుంది. అది అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి చేసి అమ్మవారి కళ్యాణ మహోత్సవం పూర్ణాహుతి అయిన తర్వాత కలశలలో ఉండే ప్రధాన జలాలను తీసుకొని అయ్యవారి మీద అమ్మవారి మీద మార్జన చేస్తారు. దీన్ని ఆగమంలో అవభృదోత్సవం అంటారు. ఆ అవభృదోత్సవ కార్యక్రమంతో ఈనాటి లక్ష్మీనారాయణ కళ్యాణం పరిపూర్ణ దశకు చేరుకుంటుంది. చైత్రమాసంలో శ్రీరామనవమి కళ్యాణం వాడవాడలా జరుపుకుంటారు. అలాగే శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం ఇక్కడ సాగర నివాసులో చేయడం జరుగుతుంది. ఇవాళే ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా దక్షిణాది సంప్రదాయంలో వన్నె తెచ్చిన క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా ఇవాళే జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశి నాడు ప్రహ్లాదుడు జరిపినట్లుగా శిలాశాసనములు ఉన్నాయి. అట్లాంటి ప్రహ్లాదుడిచే ఆరాధింపబడిన వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఇవాళ రాత్రి 10 గంటలకు అక్కడ జరుగుతుంది. అంతకు పూర్వం ఇది లక్ష్మీ కళ్యాణం. తల్లి లక్ష్మీ కళ్యాణాన్ని ఇక్కడ మధ్యాహ్న కాలంలో జరుపుకుంటే సాయం సంధ్యా సమయం అయిన తరువాత నరసింహస్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇది మన పరిసర ప్రాంతాల వారు చేసుకున్న అదృష్టం. అట్లాంటి అదృష్టాన్ని అమ్మవారు అయ్యవారితో కలిసి మనందరికీ ఇచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రాచుర్యానికి సేవా కైంకర్యంగా చేసినటువంటి ఛానల్లో ఒకటి SDV ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి అనుభవం ఆనందం కలిగితే పరోక్షంగా రాలేని వారికి ఈ ప్రసార మాధ్యమం ద్వారా అందిస్తూ ఎందరందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి యాజమాన్యం వారికి, కంకణధారునైనటువంటి యజమానులకి, చూడడానికి వచ్చిన భక్త శిఖామణులకి ఏవన్మందికి సర్వశుభములు కలుగుగాక. జయోస్తు జయోస్తు జయోస్తు. సర్వం శుభప్రదముగాక.
లోక కళ్యాణార్థం లక్ష్మీనారాయణల కళ్యాణాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, మేనేజింగ్ పార్ట్నర్ వాసుదేవ శర్మలు తెలిపారు. స్వామి అమ్మవార్ల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షరబ్ధ విభత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు మనం లక్ష్మీనారాయణ కళ్యాణం ఎంతో మహోత్సవంగా, ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మేమందరం, అలాగే శ్రీదేవి ఛానల్ ద్వారా వీక్షించిన మీ అందరూ ఎంతో ధన్యులం. అమ్మవారి ఆశీస్సులు సదా మనందరి మీద ఉండాలని మనసా వాచ కోరుతున్నాను. ధన్యవాదాలు. కళ్యాణోత్సవం అనంతరం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.